ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇచ్చినటువంటి హామీ ప్రకారము కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేయాలని మనసులో లేదు. ఏదో ఈరోజు బట్ట కాల్చి ముఖం మీద వేసినట్టు కంటి తుడుపు చర్యగా భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీలో చూస్తే ఉదయం లేస్తే సాయంకాలం వరకు రాహుల్ గాంధీ మరి తెలంగాణ గురించి మాట్లాడతాడు. తెలంగాణ పెద్ద ఆదర్శం అని మాట్లాడుతా ఉన్నాడు. ఏం ఆదర్శం అని అడుగుతా ఉన్నాను. మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడం ఆలస్యమా? బీసీలకు వెన్నుపోటు పడిచే బీసీలను గొంతుకొస్తేది ఆదర్శమా? ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ రాష్ట్రంలో మీరు బీసీలను గొంతుకొల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రిజర్వేషన్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు దేశానికే ఈరోజు రేవంత్ రెడ్డి ఆదర్శం, దేశానికే కాంగ్రెస్ పార్టీ ఆదర్శం అని రాహుల్ గాంధీ పదే మాట్లాడుతున్నాడు, మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీసీలకు వ్యతిరేకంగా తెలంగాణలో దేశంలో కుట్ర చేస్తా ఉన్నారు, ఆ కుట్రను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని బీసీ సంఘాలు నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీలకు మేలు జరగాలంటే, బీసీ సామాజిక వర్గాలకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పైకి రావాలంటే వాస్తవ విషయాలు మాట్లాడాలి తప్ప ఈరోజు మరి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మోసాలలో మనం పడకూడదని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ ఖచ్చితంగా 42కు 42% బీసీలకు మాత్రమే రిజర్వేషన్ వర్తించే విధంగా, రిజర్వేషన్ వచ్చే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కూడా ఐక్యమత్యంగా పోరాటం చేయాలి. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. వాళ్ళకు అన్ని రకాలుగా ఈ యొక్క ఉద్యమంలో ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఇప్పుడు ధన్యవాద కార్యక్రమం నందనం దివాకర్ ఇద్దరు కుల సంఘ నాయకులు కిషన్ రెడ్డి గారిని, రామచంద్రరావు అని, ఈటలన్నని భోజనాలు కూడా ఉన్నాయి. దయచేసి గ్రౌండ్ లో దయచేసి అందరూ కూడా గ్రౌండ్ లో భోజనం చేసుకొని పోవాలి. ఈ కార్యక్రమానికి మరి గత 2 రోజులుగా వ్యవస్థలో సహకారం అందిస్తున్న మహాంగాలి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు మిత్రులు భరత్ గారికి, వ్యవస్థలో సహకరించిన సారంగపాణి గారికి, రామకృష్ణ గారికి, రమేష్ రాజు గారికి, పూసరాజు గారికి, జైపాల్ రెడ్డి గారికి, కిరణ్ త్రిమూర్తి గారికి, సెక్యూరిటీలో బీజేవైఎం సికింద్రాబాద్ శివాజీ, శ్రవణ్, సురేష్, సాయి, రాజ్ కుమార్, నవీన్, రఘురాం, ఆకారం రమేష్ గారు, నాగేశ్వర్ రెడ్డి గారు, ఉమేష్ గారు, శ్యామ్ సుందర్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, ఆల్ ఆఫీస్ బేరర్స్, శైలేంద్ర శ్రీనివాస్ గారు, దిలీప్ యాదవ్ గారు, బబ్లు కమలాకర్ గారు, ఓబీసీ మోర్చా పిలుపుకు స్పందించి ధర్నా విజయవంతం చేసిన కుల సంఘాల నాయకులకు, కార్పొరేటర్లకు, జిల్లా అధ్యక్షులకు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులకు అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, కుల సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై బీసీ.